హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జీ హెవెన్లీ థాట్స్. ఈ వీడియోలో మీకు పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా, హైజీనిక్గా మనం ఇంట్లోనే పానీపూరి రెడీ చేసుకోవచ్చండి. ఫస్ట్ 3 లేదా 4 ఆనియన్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధముగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత బంగాళదుంప, అదేనండి పొటాటో, ఉల్లగడ్డ ఉడకబెట్టుకొని ఇలా పీల్ తీసేసుకొని అంతా స్మాష్ చేసి పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధముగా స్మాష్ చేసుకొని దీనిలో కొంచెం రుచికి తగినంత సాల్ట్, అలాగే కొంచెం కారం రుచికి తగినంత వేసుకోవాలి. వేసుకొని తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 2 పచ్చిమిర్చి, 3 ముక్కల అల్లం, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చి మామిడికాయ తీసుకొని దానిలో సగం కాయ సరిపోతుందండి. సగం కాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మామిడికాయ ఆప్షనల్, కానీ ఒక చిన్న పులుపుదనం వస్తుంది మామిడికాయ వేసుకుంటే, అందుకే మేము వేసుకుంటాము. నెక్స్ట్ కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని అంతా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దానిని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎవరెస్ట్ పానీపూరి మసాలా తీసుకొని 3 లేదా 4 స్పూన్లు వేసుకొని ఈ పానీలో కలుపుకోవాలండి. నేను ఇక్కడ 1 లీటర్ పానీ తీసుకున్నాను, అందుకే 3 స్పూన్లు మసాలా వేసుకున్నాను. ఒకవేళ మీరు 2 లీటర్లు పానీ తీసుకుంటే 5 లేదా 6 స్పూన్లు మసాలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ నిమ్మకాయ రసం పిండుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పానీనంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం బూందీ యాడ్ చేసుకోవాలి. బూందీ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పానీపూరి ఎప్పుడైనా చల్లగా తినాలి, వేడిగా తినకూడదు. అందుకే ఐస్ గడ్డ యాడ్ చేసుకోవాలి. పానీ చల్లగా ఉంటేనే పానీపూరి టేస్ట్ సూపర్గా ఉంటుంది. మొత్తానికి మన పానీ రెడీ అయిందండి. పానీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక బాండల్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పూరీ బిళ్ళలు వేసుకోవాలి. ఈ పూరీ బిళ్ళలు బయట మార్కెట్లో కూడా అమ్ముతారు. పూరీ మొత్తం బాగా పొంగిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మీకు కావలసిన పూరీలన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని బౌల్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత పూరీలు రెడీ అయిన వెంటనే తినకూడదండి, లేదంటే మెత్తగా అయిపోతాయి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తింటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఫైనల్గా పూరీ రెడీ, అలాగే ఆనియన్స్ రెడీ, పొటాటో మసాలా రెడీ, పానీ రెడీ. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధముగా చేసుకోవాలి. పూరీలన్నీ అలా కొంచెం హోల్ వేసి పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని దానిలో కొంచెం పొటాటో మసాలా యాడ్ చేసుకోవాలి. అన్ని పూరీలకి వీడియోలో చూపిస్తున్న విధముగా పొటాటో మసాలా యాడ్ చేసి పెట్టుకోవాలి. తరువాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ మసాలాలో పైన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చనా కూడా యాడ్ చేశాను. చనా మీకు ఆప్షనల్, కానీ చనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధముగా అన్నీ రెడీ చేసుకొని మనం రెడీ చేసుకున్న పానీ తీసుకొని మనం స్టఫ్ అంతా పెట్టుకున్న పూరీ తీసుకొని ఈ పూరీలో ఈ పానీ వేసుకొని తినేయడమేనండి. ఎంత బాగుంటుందో, టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే పానీపూరి చేసుకొని
ఇంట్లో వాళ్ళంతా కడుపు నిండా తినొచ్చు. ఇలా మా స్టైల్లో పానీపూరి మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.